చూసారుగా ఇది మాకు పీత ఆ పక్కన పొలంలో ఇది దొరికింది. దీని గేటలు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి దగ్గర. ఇప్పుడు దగ్గర చూపి గేటల వరకు కనబడతాయి. చూసారుగా దీని గేటలు ఎంత షార్ప్గా ఉన్నాయి. ఈ మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది. చుట్టుపక్కల బుడకలు కొచ్చిగా ఉన్నాయి. ఈ ఓడి పదులుగా ఉన్నాయి. దీని మధ్యలో మనం కర్రపుల్ల లాంటిది పెడితే అది ఎలా నొక్కిందో మీకు తెలిసి చూడండి. ఇదిగో ఈ విధంగా గట్టిగా పట్టుకుంటుంది. చూసారుగా నేను పూర్తిగా పట్టుకున్న తర్వాత దాన్ని వదిలేసి చూపిస్తాను. మీకు చూడండి గట్టిగా పట్టుకుంటుంది. ఇది కొంచెం దానికంటే సైజ్ చిన్నగా ఉంది. ఇప్పుడు మీరు పట్టుకున్నాగా చూడండి. ఇది కొజాటి పండ్లు లోపల 1, 2 ఇట్లా ఉన్నాయి చూడు. ఇది ఇది కదిలేది, ఇది ఒక్కటే కదిలిద్ది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక్కటే కదిలిద్ది. ఇది మామూలుగా అలానే ఉండిద్ది. ఇక్కడ కూడా ఏదైనా వచ్చినప్పుడు ఇక్కడ కూడా నొక్కింది. ఇక్కడ ఈ గ్యాప్లో ఉంది కదా, ఈ గ్యాప్లో కూడా నొక్కింది. దాని చిన్న వేళ్ళు చూస్తే దీని చివర కొచ్చటి ముళ్ళు ఉన్నాయి. ఏదైనా నీళ్ళలో వెళ్ళేటప్పుడు గ్రిప్ కోసం దీనికి నడవడానికి. ఇది ఇక్కడ దాని డోమ్ ఉంటుంది. దీని కింద రకరకాలు ఉంటాయి, చూపిస్తాను అండి. దీని మూతని ఇలా లేపాలి. కలుగుతుంది పూర్తిగా. ఇదిగో దీని లోపల చూసారా ఎలా ఉందో. ఇదిగో చూడండి లోపల ఎలా ఉందో. ఇవి దానికి స్విమ్ చేయడానికి మనకి ఉపయోగపడతాయి. ఇవన్నీ ఒక పడవల్లాగా స్విమ్ చేయడానికి. నీళ్ళను ఇలా అలా అలా కదిలిస్తూ ఉంటే ఇది ముందుకు మూవ్ అవుతూ ఉంటుంది. ఇలా 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 అన్నప్పుడు ముందుకు మూవ్ అవుద్ది. దాని లోపల చూసారుగా ఎలా ఉందో, ఒక పడవలాగా. రొయ్య కొన్నట్టుంది ఇటు రొయ్య కూడా అంతే ఉంటాయి. ఇది స్విమ్ చేయడానికి ఒక బోట్ లాగా ఉపయోగపడింది దీనికి. ఇలా ఇలా అంటుంటే ముందు కదులుతూ ఉంటుంది. సో ఇది దీన్ని ఇదిగో దాని కళ్ళు ఇక్కడ ఉన్నాయి చూసారుగా. ఇది ఇక్కడ 2 బల్బులు లాగా ఇక్కడ ఉన్నాయి. ఇవి దీని కళ్ళు. దీని నోరు ఇగో ఇక్కడ ఉంది. దీని నోరు ఇదిగో ఇక్కడ ఉంది. ఇసుక కొట్టుకుని ఇగో ఇక్కడ ఉంది. ఇది దీని నోరు. ఇది ఇలాంటివి ఇక్కడ చిన్న చిన్నవి ఉంటాయి. ఇక్కడ ఈ లోపల ఉంటాయి. అది లోపలికి చేసుకునేది కాబట్టి కనపట్టలేదు. ఇది ఓవరాల్గా ఈ పీత యొక్క శరీరం, దీని కాళ్ళు, దీని మాంసం తినడం చాలా కష్టం. దీని లోపల మంచి విటమిన్లు, మనకు కావాల్సిన పోషకాహారాలు, బ్లడ్కి సప్లై అలాంటివి ఉంటాయి. దానికి కూడా ఇటు సైడ్ పనిచేయదు. ఇది ఒక్కటే పనిచేస్తుంది. ఇది ఒకటే కిందకి పైకి కదులుతూ ఉంటుంది. ఇది పనిచేయదు. ఇలా దీని ఇలా ఉంటుంది. ఇట్రా ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి కూడా గట్టలే. ఇది మొత్తం దాని డోరు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా దాని డోరు. ఇవన్నీ ఇలా సైడ్కి వచ్చేస్తాయి డోర్లు లాగా. ఇటు 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 వచ్చేసినప్పుడు లోపల ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి. ఇంకా వాటితోని ఇదేమో డోర్కి ఇలా అందిస్తూ ఉంటుంది. ఇక్కడ దాన్ని తిని లోపలికి తీసుకుంటూ ఉంటుంది డోర్లో నుంచి. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా చిన్నగా, ఇది పీత యొక్క యాంటీనా. అంటే ముందే మన ప్రమాదం ఉందా లేకపోతే దానికి గెస్ చేయడానికి దానికి యాంటీనా ఇది బుడ్డది. ఇలాంటిది ఇటు సైడ్ ఒకటి ఉండాలి. అది లోపల ఉండిపోయి ఉంటుంది. ఇది ఇక్కడ ఉంది. అది లోపల పెట్టుకొని ఉందండి. ఇది దాని యొక్క యాంటీనా. ఇక్కడ కూడా దానికి సంబంధించి ఉంది, నాకు తెలియట్లేదు. ఇది దాని యాంటీనా లోపల ఉంటుంది మొత్తం. ఇది పీత. ఒకసారి బేబీ గారు కనిపిస్తారు చూడండి ఎలా ఉంటుందో. కింద వదిలిపెట్టా ఒకసారి దాన్ని. ఇప్పుడు ఇది మూవ్ అవుద్ది చూడండి. సిగ్గుపడుతున్నట్టుంది. ఏంటి అబ్బులు మీరు మరీ ఎటర్గారి పట్టుకునే విధానం ఎలా అంటే, ఇది ఇలా ఇలా అన్నప్పుడు మనం 2 చేతులతో దాని సైడ్ ఇలా ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇలా లేపేసేయాలి. ఇదే ఎటర్కాయ పట్టుకునే విధానం. అర్థమైందా? ఏదో భయపడతా ఉంటారు, అమ్మో కరిచింది అని. అలా అన్నప్పుడు సింపుల్గా ఇలా ఇలా 2 పట్టుకుంటే సరిపోయింది అంతే. అదొక విధానం. ఇలా పట్టుకొని ఏం చేయాలి, ఈ రెండింటిని విరిసేయాలి. విరిసేసి ఇక్కడ గుచ్చాలి. ఇక్కడ గుచ్చితే చచ్చిపోయింది. అది అలా పడితే పైకి లేచింది. ఏదో తెలియట్లేదు.
అప్పుడు మనం సజీవ దహనం ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి, నువ్వు మాత్రం అనుజు రాగాకు. ఇలా చేసి కప్పెట్టాలి. దర్శనం అయిపోయింది. ఇలా బయటికి తీసి కొంత కాసేపు ఆడుకొని నీళ్ళలో వదిలిపెట్టాలి. ఇంకా 2-3 దొరికితే కూర అయింది, మంచి కూర కదా. ఫాస్ట్గా తిట్ట కలిసింది కదా.